జీవితం ఎలా గడపాలనే విషయంలో మనకు బోలెడన్ని కఠినమైన నియమాలు ఉంటాయి అని అంటారు లూయిస్ హే. యు క్యాన్ హీల్ యువర్ సెల్ఫ్ అనే గ్రంథంలో. మనం చిన్నతనం నుంచే మన గురించి మనం ఎలా ఫీల్ అవ్వాలో, జీవితం గురించి ఎలా భావించాలో మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటామని అంటారామె. మన గురించి, మన ప్రపంచం గురించి మనం ఎలా ఆలోచించాలో నేర్చుకునే మార్గం ఇదే. అశాంతి, భయం, కోపం, నేర ప్రవృత్తి ఉండే వ్యక్తులతో కలిసి జీవిస్తే మనం కూడా భయపడుతూనే ఉంటాం. అప్పుడు మనం కూడా మన గురించి, మన ప్రపంచం గురించి చాలా ప్రతికూలమైన ఆలోచనలు చేస్తుంటాం. నేను ఎప్పుడు ఏ పని సరిగా చేయను, అది నా తప్పే, నాకు కోపం వస్తే నేను చాలా చెడ్డవాడిని. ఇలాంటి నమ్మకాలు పెంచుకుంటే అవి జీవితాన్ని చిన్నభిన్నం చేస్తాయి అంటారామె. మనం పెరిగి పెద్దయ్యాక మన చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళమో ఆ భావోద్వేగ వాతావరణాన్ని తిరిగి సృష్టించే ధోరణి కనబరుస్తామని అంటారామె. ఇది మంచిది కానీ, చెడ్డది కానీ, సరైనది కానీ, తప్పని కానీ చెప్పలేమంటుంది. ఇది మన లోపల ఉన్న మనకు మాత్రమే తెలిసిన ఇల్లు. మనం మన అమ్మా నాన్నలతో ఎలాంటి వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండేవారమో వాటినే మనం రిక్రియేట్ చేస్తాం. మన అమ్మా నాన్నల మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో అలాంటి అనుబంధమే మన లైఫ్ పార్ట్నర్తో కలిగి ఉంటాం. కానీ నేను దీనికోసం మన తల్లిదండ్రులను తప్పు పట్టాను అని అంటారామె. ఇక్కడ విషయం గమనించాలి. మనమందరం బాధితుల చేతిలో బాధితులం. ఇక్కడ బాధితులు అనగా మన పేరెంట్స్. వాళ్ళకి తెలియనిది ఏది వాళ్ళు మనకు తెలియచేయలేరు. ఉదాహరణకు మన అమ్మకి తనని తాను ఇష్టపడడం తెలియదు, మన నాన్నకి కూడా తనని తాను ఇష్టపడడం తెలియదు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు ఇష్టపడేలా చేయడం వాళ్ళకి చేత కాదు. అలా కాక మరోలో ఉండడం వాళ్ళకి అసాధ్యం. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం నేర్పించారో దానితో పోల్చుకుంటే వాళ్ళు పెంచగలిగినంత ఉత్తమంగా పెంచుతున్నారని భావిస్తారు. ఇకపోతే పవర్ పాయింట్ ఈ క్షణంలోనే ఉంది అంటారామె. మీ జీవితకాలంలో మీరు అనుభవించిన అన్ని సంఘటనలు కూడా మీ గతంలో ఉన్న ఆలోచనలు, నమ్మకాల ద్వారానే సృష్టించబడ్డాయి. అవి గతంలో మీరు చేసిన ఆలోచనలు, గతంలో మీరు వాడిన పదాల ద్వారానే సృష్టించబడ్డాయి. ఆ గతం నిన్న కావచ్చు, గత వారం, గత నెల, గత ఏడాది కావచ్చు. మీ వయసును బట్టి 10, 20, 30, 40 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కూడా కావచ్చు. అయితే అదంతా మీ గతం, అది ముగిసిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచించడానికి, పలకడానికి ఎంచుకుంటున్నదేదో అది ముఖ్యం. ఎందుకంటే ఈ ఆలోచనలు, ఈ మాటలు మీ రేపటి రోజుని అంటే మీ భవిష్యత్తును సృష్టిస్తాయి. మీ శక్తి బిందు, అదే పవర్ పాయింట్ ప్రస్తుత క్షణంలో ఉంది. అదే రేపు వచ్చే వారం, వచ్చే నెల, తదుపరి సంవత్సరం ఇలా అనేక అనుభవాలను ఏర్పరుస్తుంది. ఈ సమయంలో ఒక్కసారి మీరు ఏమనుకుంటున్నారో గమనించండి. అది ప్రతికూలమైన ఆలోచన లేక సానుకూలమైన ఆలోచన? ఈ ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించాలని మీరు భావిస్తున్నారా? గమనించండి, తెలుసుకోండి. మనం ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో మునిగి తేలుతూనే ఉంటాం. ఒక ఆలోచనను మార్చవచ్చు కూడా. మనల్ని మనం ఎంతగా ద్వేషించుకుంటామో, అపరాధులుగా పరిగణించుకుంటామో మన జీవితాల్లో సుఖశాంతులు అంత తక్కువైపోతాయి అంటారామె. ఆత్మదేశం, అపరాధభావం మనలో ఎంత తక్కువగా ఉంటుందో మన జీవితం ఏ స్థాయిలోనైనా అంత మెరుగ్గా ఉంటుంది అంటారు. మనం తరచుగా నేను ఏ పని సరిగా చేసి ఏడోను, లేదా నాకు దీనికి అర్హత లేదు అని మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం. ఈ రకమైన నమ్మకం మనలో చాలా బలంగా ఉంటే అప్పుడు మనం ప్రేమగా, సంతోషంగా, సంపన్నవంతంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలం? మీ మెయిన్ సబ్కాన్షియస్ బిలీఫ్ నిరంతరం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఆ రెండు కొసలను ఏ విధంగా మీరు కలపలేరు. ఎందుకంటే స్వీయ నింద అనే కొస ఎప్పుడో ఎక్కడో తప్పుద్రోవ పట్టింది, అది మీకు దొరకదు. ఆగ్రహం, విమర్శ, అపరాధభావం, భయం వల్లే సమస్యలన్నీ అని అంటారామె. ఈ 4 భావోద్వేగాలు మన శరీరానికి, అంతరంగానికి కూడా చేటు తెచ్చిపెడతాయి, జీవితాన్ని నరకం చేస్తాయి. ఈ భావాలు ఇతరులను నిందించడం వల్ల, మన సొంత అనుభవాలకు బాధ్యత తీసుకోకపోవడం వల్ల వస్తాయి. మన జీవితంలో జరిగే ప్రతి దానికి బాధ్యత మనదేనని గుర్తిస్తే అప్పుడు నిందించడానికి వేరే వ్యక్తి అక్కడ ఉండరు. బయట ఏదో జరుగుతుందో అదంతా కూడా మన అంతరంగం లోపల జరిగే వ్యవహారానికి అద్దంలో కనపడ ప్రతిబింబం మాత్రమే. నేను ఇతరుల పేలవమైన ప్రవర్తన తప్పు పట్టడం లేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడు నన్ను విమర్శిస్తారు, నా కోసం ఎప్పుడు నిలబడరు, నన్ను డోర్మ్యాట్గా వాడుకుంటారు, నన్ను దుర్వినియోగపరిచారు అని మీరు అంటున్నారా? అయితే అదే మీ ప్యాటర్న్, అదే మీ స్వభావం. మీలో కనిపించే ఈ విధమైన ప్రవర్తన ఇతరుని ఆకర్షించేలా చేసే మీ నమ్మకాలదే అసలు తప్పు. మీరు ఇలా ఆలోచించకపోతే వాళ్ళు వేరే చోటికి వెళ్ళి మరెవరితోనూ అలానే ప్రవర్తిస్తారు.
ఇకపై మీరు వాళ్ళను ఆకర్షించరు. భౌతికంగా వ్యక్తమయ్యే కొన్ని ప్యాటర్న్స్ వల్ల కలిగే ఫలితాలు ఇలా ఉంటాయి. ఎక్కువ కాలం ఆగ్రహాన్ని మోస్తున్న శరీరం దాని సౌలభ్యతని, ఆరోగ్యాన్ని కోల్పోతుంది. ఆగ్రహం శరీరాన్ని తినేస్తుంది. దాన్నే మనం క్యాన్సర్ అని పిలుస్తున్నాం. అస్తమానం అందరినీ సూటిగా, ఘాటుగా విమర్శించే శాశ్వత అలవాటు కలిగిన వారి శరీరం తరచుగా ఆర్థరైటిస్కు గురవుతుంది అంటారామె. అపరాధ భావం ఎల్లప్పుడూ శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శిక్ష నొప్పి కలిగిస్తుంది. భయం వల్ల ఉద్రిక్తత, బట్టతల, అల్సర్లు, అరికాలి మంట వంటి సమస్యలు వస్తాయని అంటారామె. క్షమించడం, కోపాన్ని వదిలేయడం చేయగలిగితే క్యాన్సర్ కూడా నయమైపోతుందనే సత్యాన్ని నేను కనుగొన్నాను అంటారామె. ఇది చాలా తేలికగా కనిపించినప్పటికీ అది ఎలా పనిచేస్తుందో నేను ప్రత్యక్షంగా చూశానని అంటారామె. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.